ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ గందరగోళ పరిస్థితి వల్ల విద్యార్థులు అనేవాళ్ళు చాలా విధాలుగా సమస్యలు ఎదుర్కొంటారు. దాన్ని ముఖ్యంగా మనం చూసుకుంటే మౌలిక సదుపాయాలు కావచ్చు, లేదా ఫ్యాకల్టీ విషయాలు కావచ్చు, లేదా ఇంకా కొన్ని సమస్యలు కూడా విద్యార్థులు అనేవాళ్ళు ఎదుర్కొన్నారు. అయితే ఈ విశ్వవిద్యాలయాలను కాపాడడం అనేది, లేదా విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యల పరిష్కారం అనేది విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి యొక్క ప్రాథమిక బాధ్యత. ఇలా ఈ ప్రాథమిక బాధ్యతను విద్యార్థులు అందరూ కలిసి నిర్వర్తించడం కోసం ఏర్పాటు చేసింది రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్స్. ఈ రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే, విద్యార్థులందరినీ ఒకే వేదిక మీద తీసుకువచ్చి విద్యార్థుల ఐకమత్యం పెంచడం ద్వారా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని కాపాడటమే ప్రధాన ధ్యేయంగా ఈ రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్స్ వాళ్ళు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 11 యూనివర్సిటీల్లో 6 యూనివర్సిటీలకి ఏర్పాటు చేశారు. అయితే ఈ యూనివర్సిటీల్లో ముఖ్యంగా మన యూనివర్సిటీ మన బాధ్యత అనే నినాదంతో దీర్ఘకాలిక ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని కాపాడడానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే ఈ విశ్వవిద్యాలయాన్ని కాపాడడం ఏదైతే ఉందో, ఇది విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి యొక్క ప్రాథమిక బాధ్యత. ఎలా అయితే ఒక విద్యార్థి తమ కుటుంబాన్ని, తమ ఇంటిని కాపాడడం తన బాధ్యతగా భావిస్తాడో, అలాగే తనకి విద్యను కల్పిస్తున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని కాపాడటం కూడా విద్యార్థిగా, ఒక సగటు విద్యార్థిగా మన అందరి మీద ఉన్న ఒక ప్రాథమిక బాధ్యత. ఈ ప్రాథమిక బాధ్యత కోసం మనం రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్స్ క్లబ్స్లో చేరడం ద్వారా కానీ, లేదా సహకరించడం ద్వారా కానీ చేయాల్సింది ఏంటంటే, వారానికి కేవలం 1 గంట సమయం ఈ రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్స్కి కేటాయించడం ద్వారా మనం ఇక్కడ నేర్చుకునే విషయాలు ఉన్నాయి, అలాగే మనం సద్దుమణించుకొని మనం క్లియర్ చేసుకునే విషయాలు కూడా చాలా ఉంటాయి. ఫర్ సపోజ్ రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్స్ వారు ప్రతి వారం ప్రతి యూనివర్సిటీలో కూడా పబ్లిక్ ఇష్యూస్ మీద డిస్కషన్ కావచ్చు, లేదా యూనివర్సిటీ విషయాల మీద డిస్కషన్ కావచ్చు, లేదా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల మీద డిస్కషన్ కావచ్చు పెట్టడం ద్వారా విద్యార్థులు ఎవరైతే సామాన్య విద్యార్థులు ఉన్నారో, లేదా ఇతర ఆర్గనైజేషన్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ఒకే వేదిక మీద ఉండటం వల్ల వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా యూనిటీ ఏర్పడి మన సమస్యల పరిష్కారం అనేది చాలా వేగంగా జరిగి ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని రాబోయే తరాలకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇలా ఈ విశ్వవిద్యాలయాలు కాపాడటంలో మనం రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్లో చేరటం వల్ల మన విద్య ఏమైనా దెబ్బతింటుందా, లేదా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలేమైనా ఒక్కొక్కరు ఎవరికైనా ఉంటే, కేవలం మీరు ఈ రైజ్ యువర్ వాయిస్ స్టూడెంట్ క్లబ్కి ప్రతి వారానికి 1 గంట సమయం కేటాయించడం ద్వారా మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని మనం కాపాడుకోవడం కోసం, మన ప్రాథమిక బాధ్యత నిర్వర్తించడం కోసం కేవలం మీరు 1 గంట కేటాయిస్తే మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని మనం రాబోయే తరాలకి అందించగలం. థ్యాంక్ యూ.